గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. యువతలో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ పెరగడానికి, ఎస్టీడీలు పెరగడానికి రీజన్స్ ఏంటి? హలో వ్యూవర్స్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి. ఈరోజు యంగ్స్టర్స్కి ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. ఎందుకంటే ఈ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మాకు ఈ మధ్య మాకు క్లినిక్లో చాలా ఎక్కువైపోతున్నాయి. చాలామంది ఇప్పుడు ఏమైందంటే మన కల్చర్ మారిపోయి మల్టిపుల్ పార్ట్నర్స్, అంటే ఆఫీస్లో కానీ కాలేజ్లో కానీ పార్ట్నర్స్ ఎక్కువైపోవడము, ఫ్రీగా కలవడము, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి జరుగుతున్నప్పుడు ఈ కలిసిన తర్వాత మళ్ళీ మా దగ్గరికి వస్తున్నారు. డాక్టర్ గారు, నేను కలిసిన తర్వాత నాకు యూరిన్లో మంటగా ఉంది, మూత్రంలో మంటగా ఉంది, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి. ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పటి నుంచి ఇది డాక్టర్ గారు నాకు ఏమైనా ఎయిడ్స్ వస్తుందా, లేకపోతే వాళ్ళకేంటో ఈ డౌట్స్ అన్నీ మిమ్మల్ని నిద్రపోలేవు. మాకు చాలామంది పేషెంట్స్ తెల్లవారుజామున 6 గంటలకు వచ్చి హాస్పిటల్లో కూర్చుంటారు. ఏంటి అంటే, డాక్టర్ గారు నేను ఏదో మసాజ్ సెంటర్కి వెళ్ళాను, అక్కడ ఏదో జరిగిపోయింది, లేకపోతే బ్యాంకాక్ వెళ్ళాను, అక్కడేదో జరిగిపోయింది, సో ఇప్పుడు నాకు హెచ్ఐవి వచ్చిందా, ఎయిడ్స్ వచ్చిందా? ఎందుకంటే ఏదో చిన్న యూరిన్ మంట ఉందనుకోండి, ఇంకా అది ఎక్కడో గూగుల్లో సెర్చ్ చేస్తే ఏంటి, మీకు ఏదో అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, మనసులో వచ్చేది ఫస్ట్ నాకు హెచ్ఐవి ఉందా అనేది. ఆ భయంతో పొద్దున్నే 6 గంటలకు వచ్చి హాస్పిటల్కి కూర్చుంటారు, వణికిపోతుంటారు. మేము వచ్చేసరికి డాక్టర్ అది వచ్చేసిందంటారా, ఏమైంది, ఏమేమి టెస్టులు చేయించుకోవాలి, డిఎన్ఏ టెస్ట్ చేయించాలా, ఆర్ఎన్ఏ టెస్ట్ చేయించాలా, ఇవన్నీ అంటే ఆల్రెడీ వాళ్ళే గూగుల్ చేసేసుకుని వస్తారు. ఇంకా నాకు తెలిసిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అబ్బాయి, ఇప్పటికీ ఆ అబ్బాయికి ఆల్మోస్ట్ 4 years అయింది. ఆ భయం ఒక్కసారి ఆ ఫియర్ పడిపోయి 4 years నుంచి ఎవ్రీ మంత్ పోయి ఒకసారి టెస్ట్ చేయించుకుంటాడు. నార్మల్గా ఈ ఎస్టీడీస్ కానీ ఏవైనా సరే 6 నెలల లోపల తెలిసిపోతాయి. ఆయనకు ఆ భయానికి ఏంటంటే సాలరీ రాగానే మొత్తం వెళ్ళి మళ్ళీ ఒకసారి టెస్టులు చేయించుకుంటాడు. నా దగ్గరికి రావద్దు బాబు, నీకేమీ లేదన్నా కూడా సరే ఈ మంత్ టెస్టులు వచ్చాయి ఒకసారి చూడండి అని వస్తారు. ఎందుకంటే ఆ భయం అలాంటిది. సో ఈ భయం పోగొట్టడానికి అంటే ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి అంటే, ఒకటి, మీ పార్ట్నర్ను, మీ వైఫ్ని తప్ప ఎవరిని ట్రస్ట్ చేయద్దు. ఎవరినైనా సరే, మీ ఆఫీస్లో పరిచయమైన వాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరితో అయినా సరే కలవాలి అంటే కంపల్సరీ మీరు ప్రికాషన్స్ తీసుకోవాల్సిందే, కాండోమ్ వాడాల్సిందే. తర్వాత అన్నిటికన్నా చేసే బ్లండర్ ఒకటి ఉంది, అది ఓన్లీ ఇంటర్ కోర్స్ అప్పుడే కాండోమ్ వాడతారు, ఓరల్ సెక్స్ అప్పుడు కాండోమ్ వాడతారు. సో ఇప్పుడు మనకు చదువుకుంది ఏంటి, బాడీ ఫ్లూయిడ్స్ టచ్ అయినప్పుడు ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయని తెలుసు కదా మనకు. అక్కడ ఓరల్ ఫ్లూయిడ్స్ టచ్ అవుతున్నాయి కదా. సో అప్పుడు ఎందుకు మీరు దాన్ని ఆలోచించట్లేదు? ఇప్పుడు చాలామంది ఈ ఎస్టీడీ ప్రాబ్లమ్స్తో వచ్చిన వాళ్ళు కూడా, డాక్టర్ గారు నేను సెక్స్ అప్పుడు వాడాను, కానీ ఓరల్ సెక్స్ అప్పుడు వాడలేదు, అందుకు వచ్చి ఉంటుందా అంటే అందుకే వచ్చింది. ఎందుకంటే అది కాంటాక్ట్ ఉన్నప్పుడు, ఈవెన్ ఓరల్ సెక్స్ వల్ల కూడా హెర్పెస్ లాంటి వైరస్లు, అంటే ఇవి లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్ కాకపోవచ్చు, కానీ ఆ లేనిపోని భయం, ఒక చిన్న ఇన్ఫెక్షన్ వచ్చిందంటే అది ఆ జీవితాంతం పట్టి పీడిస్తుంటుంది. సో ఈవెన్ ఓరల్ సెక్స్ కూడా బాడీ ఫ్లూయిడ్స్ టచ్ అవ్వకూడదు, కంపల్సరీ మీరు కాండోమ్ వాడాల్సిందే. ఈ పర్టికులర్గా ఈ ప్రాబ్లమ్స్ అన్మ్యారీడ్ పీపుల్లో ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి మల్టిపుల్ పార్ట్నర్స్, ఆ పార్ట్నర్స్లో అంటే మొత్తం పార్ట్నర్స్లో ఒక్కరికి ఇన్ఫెక్షన్ ఉంటే చాలు కదా, అది మొత్తం స్ప్రెడ్ అవుతూ పోతుంది. సో దయచేసి వినండి, వీలైనంత వరకు ఓరల్ సెక్స్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఒకవేళ ఈవెన్ రెగ్యులర్ సెక్స్లో కూడా మీరు కాండోమ్ అనేది కంపల్సరీ వాడండి. నాకు తెలిసిన అమ్మాయినే, లేదా నాకు బాగా క్లోజు, మా ఆఫీస్లో క్లోజు, ఇలాంటివి మొహమాటాలు పెట్టుకోవద్దు. ప్రతి ఓరు అంటే మీకు తెలియదు కాబట్టి, ఇప్పుడు వాళ్ళకి ఎన్ని ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో లేదో కూడా తెలియదు కదా. అయిన తర్వాత బాధపడడం కన్నా ముందు ప్రివెన్షన్ అనేది మంచిది. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు.
ఇది గుర్తుపెట్టుకోండి. మాకు వచ్చే 90% ఈ ఎస్టీడీస్ తర్వాత వాళ్ళు భయపడుతూనే ఉంటారు. కానీ వాళ్ళు ఎప్పుడు ఏం ఆలోచిస్తారు, ఆ రోజు రాకపోయింటే బాగుండేది డాక్టర్ అంటే. ఎందుకంటే ఆ రోజు ఏదో తొందరపడ్డాను, అది కావకపోయింటే. అంటే ఇవన్నీ 99% ఎస్టీడీస్ అన్నీ చాలా సింపుల్ ప్రాబ్లమ్సే, లైఫ్ థ్రెటనింగ్. దీనివల్ల ఏమీ లైఫ్కి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. ఈ రోజుల్లో హెచ్ఐవి అనేది చాలా తగ్గిపోయింది. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. సో అది చూసుకోండి. ఎందుకంటే ఇంతకుముందు ఏదో ఇంజెక్షన్స్ వల్ల వచ్చేది, ఆ ఇంజెక్షన్స్ వాష్ చేయకుండా వేసి, ఇప్పుడు అవన్నీ లేవు కదా. అవన్నీ ఇప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళినా డిస్పోజబుల్ సిరింజ్లు, అన్నీ డిస్పోజబుల్ అయిపోయాయి. సో ఇప్పుడు మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఎస్టీడీస్ ఏంటి? ఓన్లీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్. ఇదేదో వేరే వాళ్ళ ప్లేట్లో తినడం వల్లనో, వేరే వాళ్ళ గ్లాస్లో తాగడం వల్లనో రాదు. కానీ కలిసినప్పుడు బాడీ ఫ్లూయిడ్స్ టచ్ అయితే మటుకు ఆ టచ్ అయిన ప్లేస్లో మీకు కట్టున్నా అన్నప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది. జాగ్రత్త పడండి. ప్రాబ్లం వచ్చిన తర్వాత బాధపడటం కాదు, ముందే వీటిని అవాయిడ్ చేయండి. మగవాళ్ళలో ప్రాస్టటైటిస్ అంటే ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది? ఈ మధ్య యంగ్స్టర్స్లో చాలామందికి ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. చాలామంది డాక్టర్ గారు నాకు ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ వచ్చింది అని వస్తూ ఉంటారు. ఎందుకు వస్తుంది అంటే కామన్గా అడిగే డౌట్ ఏంటంటే, డాక్టర్ గారు నేను విన్నది ఏంటంటే ప్రాస్టేట్ ప్రాబ్లం అనేది ఓల్డ్ ఏజ్లోనే వస్తుంది, కానీ నాకు యంగ్ ఏజ్లో ఎందుకు వచ్చింది అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రాస్టేట్ ఓల్డ్ ఏజ్లో వచ్చే ప్రాస్టేట్ ప్రాబ్లమ్ని బీపీహెచ్ అంటారు. అంటే బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ప్లేషియా, అంటే ఏజ్తో పాటు పెరిగే దాన్ని బీపీహెచ్ అంటారు. అదే యంగ్ ఏజ్లో ఇన్ఫెక్షన్ వస్తే ప్రాస్టేట్లో, అప్పుడు దాన్ని ప్రాస్టటైటిస్ అంటారు. రెండు డిఫరెంట్. ప్రాస్టటైటిస్ అనేది ఏ ఏజ్లో అయినా రావచ్చు, టీనేజ్ నుంచి ముసలి వాళ్ళ వరకు ఏ ఏజ్లో అయినా రావచ్చు. కానీ బీపీహెచ్ అనేది ఓన్లీ 55 years తర్వాతనే జనరల్గా చూస్తాం. అలాగే ఒక కామన్ అంటే భయం ఉంది, ప్రాస్టటైటిస్ వస్తే కంపల్సరీ ప్రాస్టేట్ క్యాన్సర్ వస్తుంది. అది అపోహ మాత్రమే, అందరికీ అలా రాదు. ఎందుకంటే వచ్చిన ప్రతి పేషెంట్ డాక్టర్ గారు నాకు ప్రాస్టైటిస్, నాకు క్యాన్సర్ వస్తుందా అని అడుగుతూ ఉంటారు. ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది 55 years తర్వాత వస్తుంది. అంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ప్రాస్టేట్ క్యాన్సర్ అంటే ఫ్రీక్వెంట్ అసలు స్పెర్మ్ రిలీజ్ చేయకపోవడము, సెక్స్లో పార్టిసిపేట్ చేయకపోవడము, ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ రీజన్స్. కానీ ప్రతి ఒక్క ప్రాస్టటైటిస్ పేషెంట్కి క్యాన్సర్ వస్తుందని ఎక్కడా లేదు. సో భయపడద్దండి. సో ఇప్పుడు ప్రాస్టటైటిస్ అనేది ఎందుకు వస్తుంది? మగవాళ్ళలో ఈ ప్రాస్టేట్ గ్రంథి అనేది యూరిన్ బ్లాడర్ కింద ఉంటుంది, అది పెనిస్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఈ ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ రావడానికి కారణాలు ఏంటి అంటే, ఈ ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ అంటే మోషన్ పైప్ నుంచి రావచ్చు. ఎందుకంటే ఈ ప్రాస్టేట్ గ్రంథికి వెనకల పక్కన మనకు మోషన్ పైప్ ఉంటుంది, తర్వాత ముందు పక్కన యూరిన్ పైప్ ఉంటుంది, దాని పైన యూరిన్ బ్లాడర్ ఉంటుంది. సో ఇది ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ రావాలంటే 3 కారణాలు. ఫస్ట్ది ఏంటి? యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉంటే రావచ్చు. రెండోది, ఒకవేళ సెక్షువల్గా ఎవరైనా కాండం లేకుండా బయట వ్యక్తులతో కలిసినప్పుడు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఈ యూరిన్ పైప్ పెనిస్ గుండా లోపలికి వెళ్ళి ప్రాస్టేట్ని అటాక్ చేసి అక్కడ ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు. ప్రాస్టేట్ కానీ అది సీమెన్ రిజర్వాయర్ని అటాక్ చేస్తే సెమినల్ వెసికలైటిస్. మూడోది మోషన్ పైప్ నుంచి వస్తుంది. మోషన్ పైప్లో నుంచి రావడానికి రీజన్స్ ఏంటంటే క్రానిక్ కాన్స్టిపేషన్, మలబద్ధకం. చాలామందికి మలబద్ధకం ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ పేగులు కొంచెం పచ్చబడిపోయి దాంట్లో ఉన్న బ్యాక్టీరియా ప్రాస్టేట్ గ్రంథిలోకి రావచ్చు. అలాగే పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాస్, ఇలాంటివన్నీ అక్కడ ఏదైతే డిస్టర్బెన్స్ ఉందో మోషన్ పైప్ దగ్గర, వాటి వల్ల కూడా మనకు ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇప్పుడు ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకు ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే, కొంతమందికి ఓన్లీ టెస్టిస్లో నొప్పి మాత్రమే ఉంటుంది. అది కూడా కొంతమందికి ఒక సైడ్ ఉండొచ్చు, లేదా కొంతమందికి 2 పక్కలా ఉండొచ్చు. కొంతమందికి ఒక నెల కొన్ని రోజులు లెఫ్ట్ సైడ్, కొన్ని రోజులు లెఫ్ట్ సైడ్, కొన్ని రోజులు 2 పక్కల ఇలా ఉండొచ్చు. సో టెస్టిస్ పెయిన్ లాగైనా రావచ్చు. కొంతమందికి పెనిస్లో మంటలాగా ఉండొచ్చు. అంటే కొంతమందికి యూరిన్ వెళ్ళేటప్పుడైనా మంట ఉండొచ్చు, కొంతమందికి వీర్యం రిలీజ్ అయినప్పుడు కూడా మంట ఉండొచ్చు. కొంతమందికి ఆ పెనిస్ పై భాగంలో అంటే హెర్నియా ఉంటారు కదా, హెర్నియా పెయిన్ లాగా ఇటు సైడ్ నుంచి కూడా రావచ్చు. సో అలా
ఈ ఒక్క ఏరియాలో ఈ పెయిన్ వస్తుందని లేదు, మొత్తం ఆ పెనిస్ చుట్టుపక్కల ఉన్న అన్ని భాగాల్లోనూ పెయిన్ కానీ డిస్కంఫర్ట్ కానీ రావచ్చు. కొంతమందికి ఓన్లీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనం ప్రాబ్లం. సో దాని అంటే ఎందుకు వచ్చిందని చూస్తే ప్రాస్టేటిస్ రీజన్ ఉండొచ్చు, లేదా సెమినల్ వెసికులైటిస్ రీజన్ ఉండొచ్చు. కొంతమందికి యూరిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, అంటే యూరిన్కి వెళ్ళినప్పుడు ఒకసారి వెళ్ళినా కూడా ఇంకా లోపల ఉందేమో అనిపించడము, ఒకవేళ వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ వెళ్ళాలనిపించడము, యూరిన్కి వెళ్తే మంట, మళ్ళీ యూరిన్కి వెళ్ళాలనిపించడము, ఇలాంటివన్నీ కూడా యూరిన్ పైప్లో ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయి. కొంతమందికి వీర్యం రిలీజ్ అవుతూనే మంటగా ఉంటుంది, అంటే వీర్యం రిలీజ్ అయితే చాలా మంటగా ఉంది డాక్టర్, నాకు అసలు మళ్ళీ వీర్యం రిలీజ్ చేయాలంటే భయంగా ఉంది అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అవన్నీ కూడా ప్రాస్టేట్ కానీ సెమినల్ వెసికల్ ఇన్ఫెక్షన్స్తో సంబంధించినవి. సో ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కాబట్టి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళన్నింటినీ కలిపి CPPS అంటారు, అంటే క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్ అంటారు. సో వీటిల్లో అందరికీ అన్నీ ఉండాలని లేదు. కొంతమందికి ఓన్లీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషనే ఉండొచ్చు, కొంతమందికి ఓన్లీ యూరిన్ ప్రాబ్లమే ఉండొచ్చు, కొంతమందికి ఓన్లీ టెస్టిస్ ప్రాబ్లమే ఉండొచ్చు. సో ఈ ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకు క్యూర్ ఏంటి అంటే లాంగ్ టర్మ్ లో డోస్ యాంటీబయాటిక్స్. అంటే మనం ఏ ఇన్ఫెక్షన్ ఉందో కనుక్కొని వీర్యం టెస్ట్ చేసేసి ఏ ఇన్ఫెక్షన్ ఉందో చూసుకొని ఆ ఇన్ఫెక్షన్కి తగ్గట్టు లో డోస్ యాంటీబయాటిక్స్ వాడచ్చు. ఒకవేళ యాంటీబయాటిక్స్తో తగ్గనంత సివియర్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, అంటే కొంతమంది పేషెంట్లు నెలల తరబడి లేకపోతే సంవత్సరాల తరబడి ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డాక్టర్ గారు నాకు 5 ఏళ్ళ నుంచి ఉంది, 6 ఏళ్ళ నుంచి అని వస్తారు కదా, వాళ్ళకు థెరపీ ఉంటుంది, పీజోవేవ్ థెరపీ అని ఉంటుంది. ఆ థెరపీ ప్రాస్టేట్ గ్రంథికి ఇచ్చినా కూడా ఈ ప్రాస్టేట్ గ్రంథిలో రక్త సరఫరా పెరిగి ఆ ఇన్ఫెక్షన్ తగ్గి టిష్యూ హెల్తీ అయ్యి ఈ సిమ్టమ్స్ అన్నీ తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు ఈ ప్రాస్టేటిస్ ఇంపార్టెంట్ అంటే ఇది జనరల్గా నెలల తరబడి కానీ సంవత్సరాల తరబడి కానీ మన బాడీలో ఉండిపోయే ఇన్ఫెక్షన్స్ దాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఈ ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్స్ వల్ల లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం ఏం కాదు, ఇది మన లైఫ్కి వచ్చిన ప్రాబ్లం ఏం కాదు, ఇది ఓన్లీ ఆ ఏరియాలో ఉన్న టిష్యూని మాత్రమే డిస్టర్బ్ చేస్తుంది. అలాగే పెళ్లి కాని అంటే పిల్లలు పుట్టని వాళ్ళలో కూడా ఈ ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ వల్ల స్పెర్మ్ కౌంట్ కానీ క్వాలిటీ కానీ తగ్గిపోవచ్చు. ఇవే ఉంటాయి తప్ప ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకు కంపల్సరీగా క్యాన్సర్ వస్తుందనేది ఒక అపోహ మాత్రమే, భయపడనవసరం లేదు. ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్కి కొంచెం టైం తీసుకొని ఏ ఆర్గానిజం ఉందో ఫైండ్ అవుట్ చేసి యాంటీబయాటిక్స్ ఎక్కువ రోజులు లో డోస్ ఎక్కువ రోజులు వాడితే తగ్గిపోతుంది. కంగారు పడనవసరం లేదు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.